రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు పంపిణీ చేస్తోంది. స్త్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్నారనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకు చేయూతనందిస్తోంది. మేనిఫెస్టోలో పెట్టకుండానే పథకం అమలు చేస్తోంది ప్రభుత్వం. గతంలో జగన్ సర్కార్ ఇచ్చింది 10,000 మాత్రమే. అయితే కూటమి సర్కార్ మరో 5,000 కూడా అదనంగా ఇస్తూ 15,000 రూపాయలను అందజేస్తోంది. జగన్ హయాంలో ఇచ్చిన లబ్ధిదారుల కంటే 29,153 మందికి అదనంగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. జగన్ హయాంలో 261 కోట్లు పంపిణీ చేస్తే 436 కోట్లు పంపిణీ చేస్తోంది. ఇక జగన్ కంటే 174 కోట్లు అదనంగా ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. ఆటో, క్యాబ్, టాక్సీ వాహనదారులకు వర్తించనుంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి. సాయిరామ్, ఇప్పుడు మనం రాజమండ్రిలో ఉన్నాం. రాజమండ్రిలో ఒక కోలాహలం నెలకొంది. ఆటో డ్రైవర్లంతా కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి ఆటో డ్రైవర్ల సేవలో అన్న పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో 15,000 రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి అందజేస్తున్న పరిస్థితి ఉంది. ఏడాదికి ఉచితంగా 15,000 రూపాయలు ఈ పథకంలో అందిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే స్త్రీ శక్తి కార్యక్రమాన్ని అంటే ఉచితంగా ఆర్టీసీ బస్సు మహిళల కోసం ప్రవేశపెట్టారో ఈ పథకం ద్వారా కొంతమంది ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్లకు ఆటోలకి ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు 436 కోట్ల రూపాయలు ఇక్కడ అంటే ఈ రోజు అందరూ ఆటో డ్రైవర్లకి చెక్కుల రూపంలో ఆన్లైన్ అకౌంట్ లో కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడ చూసినా గానీ ప్రతి నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ఆటో నెలకొన్న ఉన్న పరిస్థితి ఉంది. దీని మీద ఆటో డ్రైవర్లంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం రాజమండ్రి కార్యక్రమం ఇక్కడ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు 3,73 లక్షల రూపాయల వరకు ఇక్కడ ఆటో డ్రైవర్లకి ఇక్కడ పంపిణీ కార్యక్రమం చేస్తారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీకు ఈ ఆటో డ్రైవర్ల సేవలో 15,000 రూపాయలు కోట ప్రభుత్వం అందిస్తుంది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తుంది. సాయం చాలా పచ్చేసినట్టు మాకు వ్యాపారం లేదు. అదే కాదు ప్రతి ఆటో చాలా కష్టపడుతున్నారు. ఈ 15,000 అంటే మాకు దేనికోదానికి ఇక్కడ కట్టుకుంటాం. మా ఇంట్లో కూడా మాకు జీవనాధారం పంపిస్తుంది. చాలా పథకానికి మేము వ్యతిరేకం కాదు సార్. 15,000 మాకు సంతోషం. కాకపోతే ఈ 15,000 కూడా ఏ షరతులు లేకుండా మాకు వేయాలి సార్. కరెంట్ బిల్లు ఉందని, కరెంట్ బిల్లు 3,000 వచ్చిందని, లేదంటే బండి రికార్డ్ లేదని, లేదంటే కేసులు రాశారని, ఇలా రకరకాల పేర్లతోటి సచివాలయాల్లో గవర్నమెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తుందో అలా కాకుండా కొన్ని సచివాలయాల్లో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి సార్. చాలా మందికి 100కి ఒక 50% వస్తుంటాం సార్. 50% కూడా రాలేదండి. అవన్నీ లేకుండా ప్రభుత్వం వారు మాకు కరెంట్ బిల్లు వంకని లేకుండా మాకు అన్ని చేసి పెట్టాలని ఆటో డ్రైవర్ సంఘం తరఫున కోరుకున్నా సార్. ఇది ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఆటో డ్రైవర్ జిల్లా స్థాయి చూసినట్లయితే ఈరోజు ఆటో సంపాదించారు. అవసరం వల్ల నాకు నష్టం లేదు. కొన్ని రోజులు గ్రామాలు
పడి తీసుకొచ్చాడు. వాళ్ళ నాన్న ఆయనకి చెప్పలా. అంటే ఇప్పుడు ఏంటంటే పేదవాడు పేదవాడిగానే ఉండాలి. మీ వాళ్ళల్లో ముస్లింస్ లో అందరూ చదివిస్తున్నారు మా పిల్లల్ని బాగా ఇప్పుడు. మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది హిందువులో ఉండేవాళ్ళు, ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇది చేసేవాళ్ళు. ఇప్పుడే తగ్గించేశారు. దానికి నేను కూడా కారణం అప్పుడు చెప్తా ఉండేవాడిని. ఒకరిద్దరు అన్నా మీరు కూడా దాన్ని అమలు చేశారు. ఇప్పుడు కొంతమంది ఒకరికి కూడా అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలని మళ్ళా చెప్తున్నాను. జనాభానే మన దేశానికి ఆస్తి, ప్రజలే మనకు ఆస్తి అన్నమాట. అందరూ కలవలేదు.